మిక్కిలి ప్రియులారా, దేవుని మితిలేని ప్రేమ, కృప, ఓర్పు, జాలి, తాలిమి చేత ఇంతవరకు మనల్ని కాచి కాపాడి మరి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ వచ్చారు. ఈ సమయంలో జీసస్ క్రైస్ట్ అథారిటీ మినిస్ట్రీ అధినేత జాషువా గారు మరి పరిచర్యలో దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను అని వ్రాస్తుంది. దేవుని ప్రజల ఎడల ఐగుప్తీయులకు దేవుడు కటాక్షం కలుగజేశాడు. కాబట్టి ప్రతి స్త్రీ ఆ యొక్క పొరుగు వారిని వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోమని 11వ అధ్యాయం నిర్గమ 2వ వచనంలో కూడా చెప్పబడుతూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలు ఎంత శ్రమపడ్డారో, కష్టపడ్డారో, దేవునికి మొర్రపెట్టారో, మూలిగారో, అది చూసిన దేవుడు దిగి వచ్చి మోషేని పంపి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుని ప్రజలను బయటకు తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఒట్టి చేతులతో వారిని బయటకు తీసుకొని రాలా. తీసుకువెళ్ళేది పాలు తేనెలు ప్రవహించే దేశం అయినప్పటికీ కూడా వారిని సమృద్ధితో తీసుకొచ్చాడు. కారణం, కటాక్షము కలుగజేశాడు. ఫరో హృదయమును కఠినపరిచిన దేవుడే అన్ని అద్భుతాలు చేసి 10 అద్భుతాలు తెగుళ్ళ చేత వారిని, తన ప్రజలను హింసించిన వారికి ప్రతీకారం చేస్తూ, మరి ముఖ్యంగా దేవుని ప్రజలు వెనక్కి తిరగకూడదనే ఉద్దేశంతోనే ఆ గొప్ప కార్యాలన్నీ చేశాడు. అంతేకాకుండా కటాక్షము అంటే ఏమిటి? దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. దయ, కరుణ, వాత్సల్యత, ప్రేమ. అనుదినం ఆయనకి మన పట్ల వాత్సల్యత నూతనంగా కొత్తగా పుడతా ఉంది. మనుషులకైతే కోపం పడుతుంది. ఇంట్లో కూడా ఎన్ని సంవత్సరాల బాంధవ్యమైనప్పటికీ కూడా స్నేహితులు, బంధువులు, సమాజం మధ్యలో ప్రేమ కరువైపోతుంది. ఎందుకంటే అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోద్ది అని వ్రాయబడింది. అయితే దేవునికి మాత్రం ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇర్మియా చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పాడని ఇర్మియా చెప్పబడుతుంది. 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో యెహోవా నాకు ప్రత్యక్షమయ్యాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపు. అసలు కటాక్షం అంటే ఏంటి? అది ఎవరి మీదకి వస్తుంది, ఎలా వస్తుంది, దాని పర్యాయవసానం ఏమిటి? సామెతలు 10:6 చెప్తుంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. కటాక్షంలో అది ఒక భాగం. ఆశీర్వాదము కాదు, ఆశీర్వాదములు అన్కౌంటబుల్, బహువచనం, లెక్కలేదు. A to Z అంటారు. దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతాయి. అందుకే 18వ అధ్యాయంలో ఆదికాండములో దైవ దర్శనం పొందినప్పుడు అబ్రహాము మరి పరిగెత్తుకుని వెళ్ళి సాగిలపడి, నా ఇంటికి రండి అయ్యలారా, ఇందు నిమిత్తం కదా మీరు మీ దాసుని దగ్గరికి వచ్చారని, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణములు బలపరుచుకొని వెళ్ళండి, మీ కటాక్షం నా మీదకి వచ్చిన ఎడల అంటాడు. అంటే దేవుని కటాక్షం. స్కూల్లో టీచర్ దయ అంటే ఏమిటని ప్రశ్నిస్తే ఒక చిన్నపిల్లవాడు లేచి చెప్తూ వచ్చాడు, మేడం ఆకలి కొనిన వానికి ఒక రొట్టె ఇస్తే అది ప్రేమ అన్నాడు. నేను అడిగేది దయ, తొందరపడకండి మేడం, ఆకలి కొనిన వానికి ఒక రొట్టె ఇస్తే అది ప్రేమ, దానికి కొంచెం వెన్న రాస్తే అదే దయ అన్నాడు. కాబట్టి దేవుని దయా కిరీటం, సంవత్సరం దయా కిరీటం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతిదినం శుభదినంగా చేశాడు. కొంతమందికి మరి కొన్ని దినాలు మంచివి, కొన్ని దినాలు చెడ్డవి, కొంత సమయం చెడ్డది అని. కానీ దేవుడు ప్రతిదినం ఆశీర్వదించి ఇచ్చాడు. ప్రతిదినం దేవుని అద్భుతం మనం చూస్తున్నాం. అదే దేవుని దయ. కాబట్టి దేవుని కటాక్షం మన మీదకి రావాలా. రూత్ అంటుంది 3:10లో, రూతు గ్రంథంలో, సాగిలపడి, అందుకు ఆమె సాగిలపడి, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగేనో అని మాట్లాడితే ఆయన చెప్పాడు, యజమాని భూస్వామి, ఆయన బోయజు అనేటువంటి ఒక దైవ మనుషుడు, ప్రభువుకు ఆయన ముంగుర్తుగా ఉన్నాడు, సాదృశ్య రూపంగా ఉన్నాడు. రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఆయన చెప్పాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంత నాకు తెలియబడింది. కారణం ఏంటంటే నీవు ఇంతకుముందు ఎరగని జన్మనద్దకు వచ్చావు, నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు ఎరుగని జన్మనద్దకు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానిస్తాడు. ఎందుకో తెలుసా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల నీడను సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చావు. అయితే ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో నిశ్చయముగా దేవుని కటాక్షం వారి మీదకి వస్తుంది. దేవుని కటాక్షం వారిని నడిపిస్తుంది. అందుకే
ఎస్తేరు మీద దయ పుట్టింది. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు అహస్వరోసు ఎస్తేరుని ప్రేమించాడు, ఆమె తల మీద రాజ్య కిరీటం ఉంచాడు, అతనికి ఆమె పట్ల కటాక్షం కలిగింది. కాబట్టి దేవుని కటాక్షమునకు మనం పాత్రులము కావాలా. అందుకే 103వ కీర్తనలో కరుణా కటాక్షములతో నీవు నాకు కిరీటం ధరింపజేసినావు, సమాధిలోంచి నా ప్రాణం విమోచించావు. ఎంతోమంది త్వరగా మరి గతించిపోతున్న దినాల్లో కూడా నిత్య కాలం ఆయనతో ఉండటానికి ఈ భూమి మీద మనల్ని తెలుసుకున్నాడు, ఆయన మనల్ని కనుక్కున్నాడు, ఆయన కొన్నాడు, తన సంకల్ప ప్రకారం సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. అంతేకాదు తను అంగీకరించి వారికి దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చాడు. అది ఆయన కరుణ, ఆయన కటాక్షం. ఆయన కటాక్షం మన మీద నిలిచి ఉండినప్పుడు మనం బాగుపడతాం. యాకోబు 20 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్యకి దూరంగా ఉన్నాడు, అయితే అపరాధ భావం అతన్ని వెంటాడుతూనే వచ్చింది. ఏసావు 400 మంది తీసుకొని వచ్చి చంపడానికి వచ్చాడు. ఒక్క కాన్పులో పుట్టిన పిల్లలు, ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు. పెద్దవాడు ఏసావు యాకోబుని చంపాలి, నన్ను మోసం చేశాడు, వస్తూ వచ్చాడు. అయితే యాకోబు ప్రార్థన చేసుకుని రాత్రి అంతా పెనుగులాడి వాళ్ళ అన్నకు పెద్ద కానుక చేశాడు. 33వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో మనం చూస్తాం 3 పర్యాయములు కటాక్షం అనే మాట యాకోబు నోట మనం వింటాం. నా సోదరుడా నాకు ముందు వచ్చింది, అది ఎవరి కోసమని అడిగాడు ఏసావు. ఎందుకంటే 7 మార్లు సాగిలు పడ్డాడు యాకోబు. అయితే అతనికి దయ పుట్టిందండి, కటాక్షం పుట్టింది. నా ముందు వచ్చిన మందంతా ఎవరికంటే అది నా ప్రభు అయిన ఏసేవు కొరకు. నీ కటాక్షం నా మీద వచ్చుటకే, దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూశాను. అయితే నా సోదరుడు నాకు కావాల్సినంత ఉంది, నీవు ఉంచుకో. లేదు నీ కటాక్షం నా మీద వచ్చినట్లా నా చేతి కానుక పుచ్చుకోమన్నాడు. అంతేకాదు నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అంటాడు. 3 పర్యాయములు మాట్లాడు. కాబట్టి దేవుని కటాక్షం మనకు ఉంటే తప్ప ఈ భూమి మీద మనం బ్రతకలేం, నిత్య జీవంలో ప్రవేశించలేం. మన సొంత నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనం నీతిమంతులుగా చేస్తాడు. 24వ కీర్తన 4వ వచనం చెప్పుద్ది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు, కపటంగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందును, తన దేవుడైన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును. అలాంటి నీతి దేవుని వాళ్ళ దగ్గర మనకు దొరుకుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. కాబట్టి నీతిమంతులుగా తీర్చే యేసు రక్తము ద్వారా మాత్రమే ఒక మనుషుడు పరలోకం చేరగలడు. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని కటాక్షమునకు మనం పాత్రమగుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. జాస్వాయి గారికి సంఘానికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.